హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొండ ఎత్తుకే వచ్చేసాను. ట్రాఫిక్ ఉండడం వల్ల నేను తొందరగా రావడానికి ఆలస్యమైంది. ఇప్పుడైతే లైవ్ మొత్తం చూపిస్తాను. అదండి ఫ్రెండ్స్, ఉంది ఆఫీస్ ట్రిప్ మీద చిటుకుమంటూ వెళ్తా ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా హోదా అయిపోయింది రాజ్యం, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాపడం పెట్టి రాజ్యం అంటా ఉంటాడు. బిజినెస్ ట్రిప్ మీద అల్లాడిపోతా ఉంటాడమ్మా మా ఆయన. మొన్నటికి మొన్న అదేదో వీడియో కాల్ చేస్తే నేను బై మిస్టేక్, ఆయన కూడా బై మిస్టేక్ ఫోన్ ఎత్తాడు. ఫోన్లో చూస్తే నోట్లోంచి గుప్పు అని పొగలొస్తున్నాయి. ఏంటయ్యా నోట్లోంచి పొగలొస్తున్నాయి అంటే బ్యాంకాక్లో గోవాలో ఎవరికి చలి రాజ్యం, అందుకే పొగలొస్తున్నాయి అని అల్లాడిపోతా ఉంటాడమ్మా. ఏందయ్యా బాగుందా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అన్నాడు. ఏమో మందు మందులు వేసుకుంటున్నా అని పనిలో పడితే అల్లాడిపోతా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. చిన్న విషయం కాదు, ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన ఎంజాయ్మెంట్తో చేస్తూ మరి ముందుకు డెడికేట్ చేసేద్దాం. రోజుకు 5 గంటల నుంచి 6 గంటల వరకు గేమ్స్ ఆడతా సార్. 5 గంటల నుంచి 6 గంటల వరకు గేమ్స్ ఆడతావా? నాకు ఎప్పుడు గ్రౌండ్ లో కనిపించలేదే. గ్రౌండ్ లో కనబడతా, నేను ఆడేది మొబైల్ కదా. ఏమంటే మీరు అంత సేమ్ బ్యాచా? మరి మా బ్యాచ్ ఫోన్ లో ఆడే బ్యాచ్ మొత్తం ఇదంతా. అవును, ఆయన కాదంటున్నాడు. సరే కానీ అన్న, నేను ఇంటికి వచ్చాను. నేను ఇంటికి రాగానే వద్యం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్న నాతోటి. ఏది నా మీద ఏమైనా కోపం ఉందా? ఏది మావిడా మొక్కలు పెట్టావు? అదే 2 మొక్కలు ఏంటంటే, ఒకటి గులాబీ మొక్క, ఒకటి జామ మొక్క. అంటే ఎందుకు? ఇవి 2 కలిసి పెద్దగా అయిన తర్వాత గులాబ్ జామ్ మొక్క అవుతారా? బా అన్న, గులాబ్ జామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా వచ్చి తింటాను. ఎందులే గానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదన్న, మా ఫ్రెండ్ పెళ్లి ఉందిరా, వెళ్తున్నా. ఒక 500 రూపీస్ అంటే ఇవా? లేవురా. మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి ఒక తేడా ఉంది. ఏంటన్నది? అరేంజ్ మ్యారేజ్ అంటే మనం అలా దారిలో వెళ్తుంటాం, ఓకే, పాము వచ్చి మనం పుసుకున కాటేసింది అనుకో, దాన్ని అరేంజ్ మ్యారేజ్. మరి లవ్ మ్యారేజ్ అంటే మనం చెప్పడానికి అప్పుడే పంతులు ఇంటిస్తాడు, మనం అర్థం చేస్తాం. నాకు బాగా అర్థమైందన్న పెళ్లి గురించి. ఎవరి లేడీ కానీ లేడీ. హలో, ఏమైంది మేడం? కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారు? పాట పాడితే ఓ గీతామాధురి గారు పాడారు, చప్పట్లు కొట్టారు. నువ్వు పాడితే చప్పట్లు కొట్టకుండా నిన్నెందుకు కొట్టారు? సార్ ఇప్పుడు మా పక్కింటి ఆవిడ కొడుకు పెళ్లి చేసింది సార్. ఓకే, పెళ్లి కొడుకు చూసి పాట పాడితే మళ్ళీ కొట్టారు సార్. ఇంతకీ ఏం పాట పాడావమ్మా? Maintain చేసి మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో మీ ముందుకు once again గీతా మాధురి గారు is here. Thank you. ఇప్పుడు మీ అందరిలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎంతమందికి పాట వచ్చి ఇక్కడ చెప్పండి. చాలా మందికి వచ్చు. రాదు, అసలు మీకు వచ్చా రాదో నేను చెప్తాను. ఓకేనా? సో విషయం ఏంటంటే, నేను ఒక లైన్ పాడతాను, మీరు ఇంకో లైన్ పాడాలి. ఓకే, ఊరికే శృతి ఇవ్వండి ప్లీజ్. ఒకటి ఇచ్చారా? ఒకటే ఇచ్చింది. ఏం చేస్తాం? కోచ్ బయటికి పోవచ్చు ఆలోచిస్తున్నారు అంట.
కమాన్ ఓకేనా మెల్లిగా జారుకుంటూ పోయిద్దాం అసలు. ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. నెక్స్ట్ లైన్ ఏంటి ప్రియతమా సంక్రమణాలు గుర్తుపెట్టుకోవడమే అంతే. కుర్రాళ్ళు కమాన్ గట్టిగా చప్పట్లు. Here we go.